కిడ్నాప్ కలకలం రేపుతోంది. అబిడ్స్ ఏరియాలో జరిగింది ఈ కిడ్నాప్. ఆడుకుంటున్నటువంటి ప్రగతి అనే 6 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు. కట్టెలమండి ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన సోదరుడి కుమార్తెను తీసుకెళ్లి తన దగ్గరికి తీసుకెళ్లింది ప్రియాంక అనే తన సోదరి. బేగం బజార్ ఛత్రిపత్ ప్రాంతానికి చెందిన ప్రియాంక. అయితే ఆ ఇంటి సమీపంలోనే ముత్యాలమ్మ ఆలయం ఉంది. అయితే ఆలయం దగ్గర ఆడుకోవడానికి వెళ్ళినటువంటి చిన్నారి ప్రగతి, మరొక బాలుడు వృతిక్. ఇంటికి వృతిక్ మాత్రమే తిరిగి వచ్చాడు, అమ్మాయి తిరిగి రాలేదు. దీంతో ఏం జరిగిందని ఆరా తీయగా చిన్నారి ప్రగతి రాకపోవడంతో ఆరా తీశారు మేనత్త ప్రియాంక. ఇక సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఆటోలో చిన్నారిని ఎక్కించుకొని వెళ్ళాడు ఒక వ్యక్తి. అఫ్జల్గంజ్ వరకు ఆటోలో వెళ్ళిన ఈ దుండగుడు అక్కడి నుంచి కొత్తూరు టు శంషాబాద్ బస్సులో వెళ్ళిపోయాడు. కిడ్నాపర్ కోసం తీవ్రంగా పోలీసులు గాలిస్తున్నారు. 5 బృందాలుగా ఏర్పడి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అబిడ్స్లో కట్టెలమండి ఏరియాలోకి ఈ చిన్నారి ప్రగతిని, తన సోదరుడి కుమార్తెని ప్రియాంక అనే తన మేనత్త తన తల్లి ఉన్న చోటు తీసుకెళ్ళింది. అయితే ఆ ఇంటి పక్కనే ఒక ఆలయం ఉంది, ముత్యాలమ్మ ఆలయం అంటూ. సో ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఈ చిన్నారి ప్రగతి, తనతో పాటుగా మరో బాలుడు వృతిక్ ఇద్దరు కూడా ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంటికి తిరిగి కేవలం వృతిక్ మాత్రమే వెళ్ళాడు. ప్రగతి ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత మేనత్త కంగారు పడుతూ పోలీసును ఆశ్రయించింది. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి అబిడ్స్ ఏరియా నుంచి ఆ వ్యక్తి ఎవరైతే కిడ్నాపర్గా ఉన్నాడో కిడ్నాపర్ ఆటోలో తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొత్తూరు టు శంషాబాద్ వెళ్ళేటువంటి బస్సులో వెళ్ళాడు. సో ప్రస్తుతానికైతే ఈ కిడ్నాపర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రగతి కోసం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రగతి ఫోటోగ్రాఫ్. 6 ఏళ్ల చిన్నారి ఆవిడే, 6 ఏళ్ల చిన్నారి ప్రగతి ఆమె, ఆ అమ్మాయే. సో ఆమె గనక మీకు కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ కిడ్నాపర్ ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆ కిడ్నాపర్ దగ్గరే ప్రగతి అనే అమ్మాయి ఉంది. సో నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనత్త ఆవిడ తీసుకెళ్లి తన తల్లి దగ్గర తీసుకెళ్ళింది కాబట్టి పెద్ద ఎత్తున కంగారు పడ్డారు, పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? సో ఇక్కడ చాలా క్లియర్గా ఆయన అంటే ప్రొఫెషనల్గా ఏం కనిపించడం లేదు. ఆయన మొహానికి చాలా క్లియర్గా ఉంది, షూస్ వేసుకున్నాడు. ఆయన చూడడానికి నార్మల్ పర్సన్ లానే ఉన్నాడు. సో ఎవరిని అనుమానిస్తున్నారు? తెలిసిన వాళ్ళ, లేదంటే కావాలని ప్లాన్ చేసిన వాళ్ళ నుంచి ఏదైనా ఫోన్ కానీ, ఏదైనా సమాచారం కానీ, ఏదైనా డిమాండ్ చేసినట్టు కానీ తల్లిదండ్రులకు ఏదైనా ఫోన్ వచ్చిందా? ఎస్ మనోజ్, ఇటీవల కాలంలో చూసుకుంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇటీవల కాలంలో కూడా అమ్మాయి అంటే చిన్నపిల్లల్ని ఆడుకునే ప్లేస్ లోకి వచ్చి ఆ పిల్లలకి చాక్లెట్ ఇప్పిస్తానో లేకపోతే బొమ్మలు ఇప్పిస్తానో ఆశ చూపించి పిల్లల్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు పొద్దునే వెలుగులోకి వచ్చింది ఏంటంటే కట్టెల మండిలో హ్యాబిట్స్ లో కట్టెల మండిలో ఉంటున్న ఎవరైతే ఆ మేనత్త ఉందో ప్రియాంక, తను ఈ పాపని అలాగే వాళ్ళ అన్న కొడుకుని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే నిన్న ఈ రోజు సెలవు కావటంతో పిల్లలు నా దగ్గర ఆడుకుంటారు, మా దగ్గర ఉంటారు అన్న ఉద్దేశంతో పిల్లలిద్దరిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే పిల్లలు పక్కనే ఉన్న ఒక గుడిలో ఆడుకుంటూ ఉంటారు. అది కూడా ఎప్పుడు ఆడుకుంటున్న ప్లేస్ అనే చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు కాబట్టి మేము కూడా అంతగా పట్టించుకోలేదు. పక్కనే ఉన్న ఇంటికి దగ్గరలోనే, అది కూడా చాలా సమీపంలోనే ఉంది, ముత్యాలమ్మ గుడిలో ఆడుకుంటూ ఉంటారు. అయితే 6 గంటల సమయంకి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఎవరైతే అన్న కొడుకున్నారో ఋత్విక్ ఇంటికి వచ్చేసాడు, కానీ ఈ పాప మాత్రం ఇంకా రాలేదు. ఇంకా వీళ్ళకి కంగారు మొదలైంది. అంటే పాప ఒక్కతో ఆడుకుంటుంది అని చెప్పి కొంతసేపు ఆగినప్పటికీ కూడా ఇంకా ఇంటికి రావట్లేదు, ఎందుకు అని చెప్పి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి చూడగా అక్కడ పాప అసలు లేనే లేదు. చుట్టుపక్కల మొత్తం కూడా వెతకడం జరిగింది. చుట్టుపక్కల ఎవరైతే ఇల్లు ఉంటారో ఆ ఇళ్లలో కూడా వెళ్ళి వెతకడం జరిగింది, కానీ పాప ఎక్కడ ఆచూకీ కూడా దొరకలేదనే చెప్పాలి. ఇంకా వెంటనే బంధువులకి వాళ్ళందరికీ చెప్పినప్పటికీ కూడా ఆ పాప ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా ఇమీడియట్ గా ఘటన స్థలానికి వచ్చి మొత్తం కూడా పరిశీలించగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో క్లియర్ గా కనిపిస్తుంది మనోజ్, ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి పాప దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడి ఆ పాపని కొంచెం దూరం నడుచుకుంటూ తీసుకువెళ్లి ఆటోలో కూడా ఎక్కించి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ గమనిస్తే ఎవరైతే ఆ వ్యక్తి అగంతకుడు ఉన్నాడో అతను ముఖానికి మొత్తం కూడా ఒక కర్చీఫ్ లాంటిది మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇటీవల కాలంలో కూడా అతను ఏదైనా చేసి ఉండొచ్చు, అంటే అతనికి భయం కూడా ఉంది. అనుమానిస్తున్నారా? ఎవరైనా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నారా? ఎందుకంటే పకడ్బందీగా
ఆ ఏరియాలో ఆడుకుంటున్నటువంటి ఆ అమ్మాయిని ఎటువంటి అంటే మేము చూస్తే చాలా క్లియర్గానే ఫేస్ అబ్జర్వేషన్స్ మనం చూస్తే కనుక కరెక్ట్గా సీసీటీవీలో అబ్జర్వ్ చేస్తే ఎటువంటి మాస్క్ కానీ ఎటువంటిది ధరించినట్టుగా లేదు. ఆయన చాలా సాఫీగా ఆ అమ్మాయి కూడా ఆయనతో పాటు నడుస్తూ వెళ్ళింది. సో అనుమానిస్తున్నారా కుటుంబీకులు అనే అనుమానం ఏదైనా వ్యక్తం చేస్తున్నారా వాళ్ళు? అవును మనోజ్, అంటే ప్రస్తుతానికి ఆ పాపకి తెలిసిన వ్యక్తి అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక పాప దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళతో వెళ్ళడానికి. కానీ 6 సంవత్సరాల పాప అంటే ప్రతిదీ కొంచెం తెలిసే ఉంటుంది, అవగాహన ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అలాగే వాళ్ళ మేనత్త కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే మాకు బాగా తెలిసిన వ్యక్తి ఇదంతా చేస్తూ ఉండొచ్చు. ఒకవైపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ఎవరైనా గొడవ పడుతున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే కుటుంబంతో కలహాలు ఉన్న వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళే ఈ విధంగా చేశారా అనేది ఒకదానికి వస్తే, ఇంకొకటి ఇటీవల కాలంలో అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి పాప ఆడుకోవడం చూసి అలా తీసుకొని వెళ్ళొచ్చు అనేది కూడా పోలీసులు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడైతే 5 బృందాలుగా పోలీసులు విడిపోయి ఆ పాప ఆచూకీ త్వరలోనే కనుక్కోవాలనేది కూడా ఎక్కువగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఏదైనప్పటికీ పాప మాత్రం అతి త్వరలోనే రావాలి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వాలి, వాళ్ళ